ఇశ్రాయేలు ప్రజలు విలపించుచున్న విలాపాలు ఇది. ఈ 5 అధ్యాయాల్లో కూడా 4 అధ్యాయాలలో ప్రభువుని అనేకమైన ప్రశ్నలను వారు అడుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య, వారికి వచ్చిన కష్టము భూమి మీద ఏ మానవుడు కూడా రాదేమో అన్నంత కష్టాలు ఇశ్రాయేలు ప్రజలు జాతికి వచ్చినాయి. వారు అంటున్నారు, ప్రభువా రాత్రంతా ఏడుస్తున్నాము ప్రభువా అని అంటున్నారు వారు బాధ కోసం. అదే మాటతో వారు అంటున్నారు, కన్నీళ్ళు ఈ చెంప వెంట కారిపోతున్నాయ్యా అని చెబుతున్నారు. కన్నీళ్ళు ఈ చెంప వెంట కారుతున్నాయ్యా, రాత్రంతా మేము ఏడ్చుచున్నామయ్యా. మాకు కలిగిన కష్టము, మమ్మల్ని నీవు విడిచిపెట్టిన విధానమును మేము తట్టుకోలేకపోతున్నాము. దేవుడు చాలా దీర్ఘశాంతము కలిగిన వాడు కనుక ఇంకా నీ చెయ్యను నా చెయ్యను పట్టుకున్నాడు ఆయన. మన జీవితంలో ఆయన ముఖమును ప్రక్కకు తిప్పుకుంటే మన జీవితంలో ప్రతిరోజు చెంప వెంట కన్నీళ్ళే మిగులుతాయి. ఏడవటమే రాత్రులు ఏడవటమే ఒక పనిగా మనం పెట్టుకోవలసి వస్తుంది. దేవుడికి వీరు విరోధంగా ఉండటము బట్టే ఈ దుస్థితి కలిగింది. దేవుడిని వారు నిర్లక్ష్యము చేయటము బట్టే ఈ పరిస్థితి వారికి కలిగింది. వారిని శత్రువుల చేతిలోనికి అప్పగించారు. వారు ఏమంటున్నారో తెలుసా? అయ్యా బలహీనులమైపోతున్నాం మేము, మమ్మలను తరుము వారిని చూసి మేము బలహీనులమైపోతున్నాం, మేము పరిగెత్తలేకపోతున్నాం, మా శత్రువులు మమ్మలను తరువుతున్నారు, మాకొచ్చిన వ్యాధులు మమ్మలను తరువుతున్నాయి, మా ఇంటిలో ఉన్న సమస్య మమ్మలను తరువుతుంది, వ్యతిరేకమైన మాటలు మమ్మలను తరువుతున్నాయి. అయ్యా వాటి ముందు మేము బలహీనులమైపోతున్నామయ్యా, వాటి దగ్గర మేము బలహీనులమైపోతున్నామయ్యా, మేము జయించలేకపోతా ఉన్నాం. మేము బలహీనులమైపోయి రాత్రులు నిద్రలేని పరిస్థితిలో ఎంతో వింతైన దీనస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. దీనస్థితి అంటే చెప్తాను వినండి. రాజ్యభోగము అనుభవించిన రాజు రాణి అక్కడ ఉన్న వారందరూ బబులోని దేశములో ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశమేమో ఉన్న దేశము, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు యెరూషలేములో. బబులోని దేశములో ఉన్నవారు శత్రువులు వీరిని పట్టి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. రాజు ఇది వరకు రాజు టీవీ అనుభవించిన అతను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తున్నారు. హీన స్థితి. కడుపారా ఇశ్రాయేలు ప్రజలు తినవలసిన తినేవారు ఇజ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆహారము దొరికేది అక్కడ. ఇప్పుడు చెయ్యి చాప అడుగుతున్నారు ఆహారము కోసం. అంత హీనమైన స్థితికి దిగజారిపోయారు. ఎవరు వీరు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏర్పరచబడిన పిల్లలు వీరు. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు చెయ్యి విడిచేశాడు. ఎందుకు చెయ్యి విడిచాడు? దేవుడు మాటకు వారు విరోధముగా లేదా దేవునికి విరోధంగా లెగిచారు. ఏం చేశారు అంత పాపం? వారు దేవునిని పూజించకుండా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తని పూజించటం వల్ల దేవునికి ప్రార్థన చెయ్యవలసింది ప్రార్థన చేయటం వల్ల
దేవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని దేవుడికి ఇవ్వటంలా, దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వటంలా, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వటంలా. అందుకనే వారిని దేవుడు దీనహీనమైన స్థితికి దేవుడే అప్పగించాడు. ఈరోజు దేవుడు దగ్గర మనం ఎలా ఉన్నాం? వారి వలె ఉన్నామా? దేవునిని లక్ష్య పెడుతున్నామా? దేవుడిని లక్ష్య పెట్టకుండా మన జీవితంలో నిర్లక్ష్యమైన స్వభావముతో మన సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. మనం ఏం చేయగలుగుతున్నాం దేవుడి దగ్గర? దేవుడు మనకేం చేస్తున్నాడు? దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు, మనకు అన్నీ చేస్తున్నాడు. ఏం చేయలేదు నీకు నాకు అన్నీ చేశాడు. కానీ దేవుడికి నీవేమి చేయగలుగుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఏమి చేయలేకపోయారు. పైపెచ్చు దేవుడికి విరోధముగా వారు లేచారు. వారు ఏమంటున్నారో తెలుసా? దేవా, మా బలమును నీవు మా బలహీనతగా మార్చేశావు. ఇది వరకు బలము కలిగిన వారే, కానీ ఇప్పుడు ఎలా మార్చేశాడు దేవుడు? దేవుడికి విరోధంగా లెగిస్తే బలమైన వారిని కూడా ఎలా మారుస్తాడు? దేవుడికి సమీపముగా ఉండి ఆయనకి నమ్మకంగా ఉంటే బలహీనమైన వారిని కూడా ఎలా మార్చగలుగుతాడు? బలవంతులుగా మార్చగలుగుతాడు. ఈరోజు ఆధ్యాత్మికమైన విషయంలో బలమైన వాడవా, బలహీనమైన వాడవా? 4 వాక్యాలు వినేసినంత మాత్రాన అబ్బా నేను మారు మనసు పొందేశానంటే అది అబద్ధం. వాక్యాన్ని మనము ఆ వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా అనే దానినే అది ప్రాముఖ్యమైనది. వాక్యం బాగుంది అని అంటే అసలు నువ్వు వాక్యానుసారంగా నడవట్లేదని అర్థం. దేవుడు బాగున్నాడు, దేవుడు మందిరం బాగుంది, ఆరాధన బాగుంది, వాక్యం బాగుంది, ఇవి కాదు మనకు కావాల్సింది. నీ మనస్సు ప్రభువుకి సమీపముగా వెళ్ళి నీ మనస్సు బాగుందా? ఇశ్రాయేలు ప్రజలు ఇవన్నీ పోగొట్టేసుకున్నారు. అందుకనే వారి బలమునంతటిని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. నెబుకద్నెజరు బలమునంతటిని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. నీ బలమును తీసేస్తే ఏం చేస్తావు? నేను ఒట్టివాడివైపోతావు. నీవు శక్తిహీనుడుగా దేవుడు చేస్తే ఏం చేస్తావు? ఒట్టిదానివైపోతావు. బలహీనురాలుగా చేస్తే ఏం చేస్తావు? నిరాశకరమైన స్థితిలో ఉండిపోతావు. అవేమి చేయడానికి ఈరోజు దేవుడు ఇష్టపడటంలా నా పిల్లల్ని నా వాక్యానుసారంగా నడవమని, నా పిల్లలను నా మాట చొప్పున నడవగలిగితే వారికి ఇవ్వవలసిన దీవెనలు వారు ఊహకు అందదు. అన్ని దీవెనలను ఇస్తాను. నా మాటకి వెతురు చెప్పి నా మాటను లెక్క లేకుండా ఉంటే తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది. మొత్తం జీవితాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాయి. ప్రపంచ దేశములలో గొప్ప దేశముగా పిలవబడుతుంది, బాగా డబ్బున్న దేశముగా పిలవబడుతుంది. వారి డబ్బు, వారి యొక్క ఆలోచనలు ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? సముద్రమునే పూర్తి చేసి అక్కడ ఇల్లులు కట్టేద్దాం అని కట్టారు. దుబాయ్ దేశం. మా అంతటి వారు లేరు అని అనుకున్నారు. ఒక రాత్రిలో మొత్తం తుడిచికి పెట్టేశారు. ఒక రాత్రిలో మొత్తం తుడిచికి తొడవబడినట్లుగా మొత్తం కొట్టుకుపోయినట్లుగా మారిపోయింది. మనం బలవంతులు అని అనుకుంటాం. దేవుడు మాట వినకపోతే బలహీనులమైపోతాం.
ఈ సంవత్సరములో హఠాత్తు పరిణామాలు జరుగుతాయి, అదొక్కటే చూశారు, ఇంకా జరగబోతా ఉన్నాయి. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. విలాపాల వాక్యములో ప్రభువు చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఏ క్షోభ అనుభవించారో అది వద్దు మనకి. దేవుడు బలమే మనకు కావాలి. ప్రపంచకంలో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశం అలా నిలబడగలుగుతుంది. ఇంకా దేవుడు కనికరం వారి మీద ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు మరలా మరొక యుద్ధం జరగబోతా ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రారంభమైపోయింది. దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా ఏమీ లేవు. ఎందుకో తెలుసా? ప్రజలు దేవుడి మాట వినటం వల్ల. సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించుచుంటే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపమే ఆ భయంకరమైన విపత్తు కార్యాలు. ఆ కోపమే ఆ భయంకరమైన విపత్తు కార్యాలు చూస్తున్నారు కన్నులారా. పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇశ్రాయేలు ప్రజలు గోడు చెప్పుకుంటున్నారు. అయ్యా, ఆదరణ లేక నీ వైపు చేతులు చాపుతున్నామయ్యా అని, ఆదరణ లేక నీ వైపు చేతులు చాపుతున్నామని బ్రతిమలాడుకుంటా ఉన్నారు ప్రభువుని. అంతేకాదు వారి బాధను ఇలాగ చెబుతూ వారు అంటున్నారు, ప్రభువా, మా బలము ఇక లేదు, మాకు ఇంకా ఆశలు ఇక లేవు. ఇక మేము ఏదో ఆశ పెట్టుకుందాం అనుకుంటున్నాము, కానీ ఆశలు లేవు. ఆ గ్రంథకర్త అంటున్నాడు, నీవు కృప కలిగిన వాడివయ్యా, నీవు వాత్సల్యత ఎడతెగనిదయ్యా అని బ్రతిమలాడుతూ నిన్ను వెతికిన వారికి దయను చూపించేవాడివయ్యా, నిన్ను వెతికిన వారికినైనా దయను చూపించుచు నీ మీద నమ్మకం ఉంచిన వారికి సహాయం చేస్తావు కదని ఈ కీర్తనాకారుడు ఇశ్రాయేలు ప్రజలు బ్రతిమలాడుకున్న ఆ సన్నివేశాన్ని వివరిస్తా ఉన్నాడు. ఈరోజు మనం బ్రతిమలాడుకోవలసింది ఏంటో తెలుసా? మీకోసం, మీ పిల్లల కోసం. ఇదే గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? రేయి మొదట జామున లేచి నీ పసిపిల్లల కోసం ఏం చెయ్యాలి? ప్రార్థన చేయమంటున్నాడు గ్రంథకర్త. దేవుని వాత్సల్యము కోసం, దేవుని దయ కోసం, దేవుని యొక్క కృప కోసం ఆయన పాదాలను పట్టుకొని మా భవిష్యత్తు, మా కుటుంబ భవిష్యత్తు, మా జీవితం అంతా నీ చేతిలో పెడుతున్నామని నమ్మకంగా ప్రభు దగ్గర మనం జీవించాలి. ఇలాగ చెబుతూ గోడుని చెప్పుకుంటూ అంటున్నాడు ఈ గ్రంథకర్త అంటున్నాడు, ప్రభువా, ఈ జనులు కన్నీళ్ళు ఏరులై పారుతుంది. గ్రంథకర్త ఇలా వివరిస్తున్నాడు, ఇంత కన్నీరు కారుస్తున్నారయ్యా, ఒకరు కాదయ్యా, ఇద్దరు కాదయ్యా, ఇశ్రాయేలు ప్రజలందరూ కన్నీరు కారుస్తా ఉన్నారు. నీవు మరలా ఆకాశము నుంచి దృష్టి ఉంచవయ్యా అని అడుగుచు వారు చివరికి ఈ మాటను చెబుతా ఉన్నారు. 5వ అధ్యాయములో ఉన్న ఆ మాటను చెబుతున్నారు. ఏమనంటే, నీవు నీ తట్టు మమ్మల్ని తిప్పుకుంటే మేమేం చేస్తాం? మేము ఇప్పుడు తిరిగిపోతాం. ఇక్కడ వినండి బాగా, వారి పరిస్థితి ఇప్పుడు ఏంటి? అసలు ఇంత బాధపడుతున్నారు ఎందుకంటే, దేవుడు వారి చెయ్యను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. చూడవలసిన వాడు చూడకపోతే ఎలా ఉంటుంది? చూడవలసిన వాడు చూడకపోయినా, ఇవ్వవలసిన వాడు ఇవ్వకపోయినా, చెయ్యవలసిన వాడు చెయ్యకపోయినా ఎలా ఉంటుంది? హృదయమునకు చాలా బాధ వస్తుంది. దాని ద్వారా ఎన్నో సమస్యలకు గురవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడానికి చెప్తాను. మీ ఇంటిలో మీ భర్త, మీ పోషణ, మీరు 4 ఉన్నారు, 2 పిల్లలు, నీవు, నీ భర్త.
నీ భర్త కష్టపడుతున్నాడు, ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వట్లా. మరి సంపాదించిన సంపాదన అంతా తన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఇంటిలో ఒక్క రూపాయి ఇవ్వటం అలా. ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఎదుగుతుందా, ఆర్థికంగా దిగజారిపోతుందా? ఆర్థికంగా దిగజారిపోయిన ఆ ఇంటిలో ఆహారం ఉంటుందా? సరైన పౌష్టికమైన ఆహారము ఉండదు. బిడ్డలకి వస్త్రాలు ఉంటాయా? సరైన వస్త్రాలు ఉండవు. సరైన ఇల్లు ఉంటుందా? ఏది ఉండదు. పైపెచ్చు ఈ వ్యక్తి చూడకపోవటం బట్టి కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అదే రీతిలో దేవుడు పట్టించుకోకపోతే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒకదాని తర్వాత ఒకటి ఏమొస్తున్నాయి? సమస్యలు రావటం ప్రారంభమైంది. ఆ సమస్యలు ఎటువంటివంటే, దారిద్రము చెయ్యి చాపి ఆకలేస్తుందయ్యా, కొద్దిగా అన్నం పెట్టండి. ఎవరు వీరు? అబ్రహాము సంతతి వారు. ఎవరు వీరు? ఇశ్రాయేలు జాతి వారు. ఎవరు వీరు? దేవుడు ఏర్పరచబడిన బిడ్డలు వీరు. ఆ దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. పండించుచున్న పంట చేతికి రావటమలా ఎక్కడా నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు, శరీరమునకు ఆరోగ్యం లేదు. చచ్చిపోవడానికి కూడా చచ్చిపోదామంటే చావు కూడా రావని పరిస్థితిలో అంత కొట్టిమిట్టులాడుతున్నప్పుడు, అయ్యా ఇప్పుడు మాకు అర్థమైందయ్యా, నీవెందుకు మొహం తిప్పుకున్నావు, మాకెందుకు ఎలాంటి పరిస్థితి జరిగిందో, నువ్వు ముఖం తిప్పుకుంటే ఏ పరిస్థితి మా జీవితంలో ఎదురాడుతుందో ఇప్పుడు అర్థమైందయ్యా. అయ్యా అయ్యా నీవు మా ముఖం నీ వైపుకు తిప్పుకోండి అయ్యా, మేము తిరిగిపోతాం మీ వైపు, వచ్చేస్తామయ్యా మీ దగ్గరికి అని ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునిని బ్రతిమలాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి వైపు తిరుగుదామని? దేవుడి వైపు తిరుగుదాం. దేవుని వైపు తిరిగితేనే వారికి ఏం కలుగుతుందని వారికి అర్థమైంది. సమస్య పరిష్కారం అవుతుంది. ఈ భయంకరమైన ఊబులో నుంచి, ఈ శత్రువు చేతిలో నుంచి, ఈ బబులోను రాజు నుంచి, ఈ బానిసత్వము నుంచి మేము విడుదల పొందాలంటే ఒకే ఒక దారి, దేవుడి తట్టు మేము తిరగాలి. ఇప్పుడు తిరగాలంటే ఆయన ఎటువైపు చూస్తున్నాడు? వీరి వైపు చూస్తున్నాడా? చెప్పండి. దేవుడు వీరి వైపు చూస్తున్నాడా? అసలు పట్టించుకోవట్లా. దేవుడు పట్టించుకోకపోతే మన జీవితంలో శూన్యం, ఏమీ మిగలదు. ఇంట్లో ఒక వ్యక్తి నిన్ను పట్టించుకోకపోతే విలవలలాడిపోతావు. మరి దేవుడు పట్టించుకోకపోతే మన జీవితంలో దేనికి పనికిరాము. ఆయన మనల్ని పట్టించుకోవాలి. పట్టించుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు యాక ప్రార్థన ఒకటే చేయాలి. ఏంటో తెలుసా? ప్రభువా, మేము నీ తట్టు తిరుగుతామయ్యా, ఇదిగో నువ్వు మా వైపు చూడండి. లేదా ఇంకో మాట చెప్పచ్చు, ప్రభువా ఇదిగో నీ తట్టు తిప్పుని ఎడలా మేము అందరం నీ వైపు తిరుగుతాం. నీవు ఒక్కసారి మా వైపు చూస్తే మేము నీ వైపు చూసేస్తాం. లేదా మేము నీ వైపు చూస్తున్నాం, ఒక్కసారి మా వైపు నీవు చూడండి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి చూసాం కదా, చాలాసార్లు మనము మోకం తిప్పేసుకున్నాం దేవుడి దగ్గర. చాలాసార్లు మనము దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలాసార్లు దేవుని ప్రార్థనకి నిర్లక్ష్యమైన స్వభావం, చాలాసార్లు దేవుడిని ప్రక్కన పెట్టిన సందర్భాలు, చాలాసార్లు దేవుడిని వ్యతిరేకించిన సందర్భాలు, చాలాసార్లు మన జీవితంలో దేవునిని బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేకుండా లేవు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన దగ్గర మనం ఏమనాలో తెలుసా? మేము నీ తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాం, మా వైపు ఒక్కసారి చూడండి. నేను అడుగుచున్నాను, ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద వెళుతుంటే ఒక వ్యక్తి ఆ రాజకీయ నాయకుడు నా వైపు చూడాలని కేకలు వేస్తుంటే, ఆ రాజకీయ నాయకుడు చూసి దిగి వచ్చి అతను పరామర్శించి
అతని సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చి ఒక వ్యక్తిని పురమాయించి ఆ వ్యక్తికి చెప్పి, ఈ వ్యక్తి బాధ్యతలన్నీ నువ్వు తీసుకో, ఇది నయమయ్యేటట్లుగా చెయ్యి అని చెబుతుంటే, ఒక వ్యక్తి చూపు ఒక వ్యక్తిని అంత బాగు చేసే ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఆ రాజకీయ నాయకుడు అన్ని వేల మందిలో నా వైపు తిరిగితే చాలు అని తాపత్రపడుతున్నాడే, అలా తిరిగితే నా సమస్య పరిష్కారం అయిపోతుందని ఆ వ్యక్తి ఆశపడుతూ వెళుతున్నాడే, మరి ఆ వ్యక్తిని, ఆ అధికారిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళిని కూడా ఆయన చేసిన మహనీయుడైన, మహోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ తట్టు నా తట్టు తిరగగలిగితే, భూమి మీద అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో నా ప్రభువారు తప్పక ఆయన సాధ్యము చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ముందు మనం ఆయన తట్టు తిరగాలి. దేవుని తట్టు మనము తిరగాలని అంటే మన ఆంతర్యమైన పురుషుడు లేవాలి. లోన ఈ పురుషుడు లేవాలి, అనగా లోన ఉన్న ఈ ఆత్మ వెలిగించబడాలి. ప్రభు నా తట్టు తిరగాలి. మనం ఈ లోకంలో భూములు అడుగుతున్నాం, ఆస్తులు అడుగుతున్నాం, డబ్బులు అడుగుతున్నాం, బంగారాలు అడుగుతున్నాం, పెళ్ళిళ్ళు అడుగుతున్నాం, గర్భఫలాలు అడుగుతున్నాం, ఇది కావాలి, అది కావాలి, సుఖం కావాలి అని రకరకాలు అడుగుతున్నాం. ఎప్పుడైనా ఎన్నడైనా ప్రభువా నీవు నా తట్టు తిరగండి అని ప్రార్థన చేశామా? ఓ మాట చెప్పనా, ఆయన ఒక్కసారి నీ తట్టు తిరిగితే చాలు, నీ జీవితం అంతా కూడా దేవుడు ధన్యకరంగా దేవుడు మార్చేయగలుగుతాడు. ఆయన స్తోత్రం చెప్పండి. పాకిస్తాన్లో ఎస్తేర్ ఫాతిమా అని ఒక ముస్లిం సహోదరి గొప్ప పరిచర్య చేస్తూ ఉంది. ఆమె చిన్నతనంలోనే పోలియోతో మంచం మీద పడిపోయినప్పుడు దాదాపు 13-14 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అలాగే మంచం మీద ఉంది. 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమెకు దేవుడు దర్శనం చూపించాడు. ఆయన వచ్చాడు. అంతకుముందు చరిత్ర చాలా ఉంది. ఆమె దర్శించాడు, ఆమె మాట్లాడింది, నాకు దేవుడు కనిపించాలి, మాట్లాడాలి, నేను దేవుడితో మాట్లాడాలి, రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ప్రభువారు మాట్లాడాక ఒకరోజు తెల్లవారుజామున ఆయన గదిలోనికి వచ్చారు. ఆమె సడన్గా లేచి, ఏంటి అప్పుడే తెల్లారైపోయిందని చూస్తూ ఉంది. కానీ కిటికీలోంచి చూస్తే, కిటికీ బయట చూస్తే ఇంకా చీకటిగానే ఉంది. ఆ వెలుగులో ఆమె కన్నులు ఇంకా పైకి ఎత్తుతూనే ఉంది. అంత ఎత్తుగలిగిన ఆయన, ఫాతిమా రా నా దగ్గరికి అని అన్నాడండి. ఆమె ఏం మాట్లాడలా. రెండోసారి ఫాతిమా రా నా దగ్గరికి అంటే, అయ్యా నేను 18 సంవత్సరాల నుంచి మంచం మీద ఎలా ఉన్నాను, ఇప్పటికీ లేవలా, నన్ను లేవమంటున్నావేంటి, అసలు నువ్వెవరువి అని అంటే, నువ్వు నన్ను పిలిచావు కదా, నజరేయుడైన యేసుని నేనే, రా నేను యేసుని, ఇదిగో నా గాయాలు చూడు అని అనగానే ఆమె భూమి మీద ఆమె అడుగుపెట్టింది. మంచం మీద నుంచి నేల మీద అడుగుపెట్టింది. ఈ రోజు వరకు కూడా ఆమె దేవుని కోసం ప్రయాసపడుతూనే ఉంది. ఇంతకీ నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు ముస్లిమ్స్ కదా, వారి అన్నలు వచ్చి, వారి నాన్నగారు మసీదులో పెద్ద, బయటికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని నువ్వు మనసులో పెట్టుకో, జీసస్ నేను స్వస్థపరిచాడు కానీ అది బయటికి చెప్పకంటే, లేదు నేను ఎలా అలా చెప్పగలుగుతాను, ఆయనే నిజమైన దేవుడు అని గట్టిగా చెప్తావు. అన్నదమ్ములు వచ్చి గట్టిగా చెప్పిన తర్వాత వినకపోతే పిస్టల్ పెట్టారు. వారు బాగా డబ్బున్నవారు, బాగా ధనికులు. పిస్టల్ పెట్టి చంపేస్తానన్నారు. అన్నా చంపే, దేవుడు నా తట్టు చూశాడు. యేసు ఎంతసేపు తెలుసా,
ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషము నేను ఆయనను చూసినప్పుడు నా జన్మ ధన్యమైపోయింది. నేను ఒక్క నిమిషమునే ఆయన చూసినప్పుడు ఇంత పరితపించి ఆనందపడుతుంటే, నువ్వు నన్ను చంపితే ఆ పరలోక రాజ్యములో కనబడతాను, యుగ యుగములో నా యేసయ్యని నేను అక్కడ చూస్తాను అన్నదంట. యుగ యుగములో నేను ప్రభువుతో నేను ఉంటాను, భయమేమి లేదు. ఒక్కసారి నా తట్టు ఆయన చూశాడు, నేను ఇక ప్రతిసారి ఆయన తట్టు నేను అక్కడ చూడగలుగుతాను. నేను అడుగుచున్నాను, దేవుడు మన తట్టు చూడగలుగుతున్నాడా? మనం దేవుడి తట్టు చూడగలుగుతున్నామా? మన జీవితాల్లో చాలాసార్లు అద్భుతాలు ఎందుకు జరగవో తెలుసా? నిర్లక్ష్యం. ఎందుకు జరగదో తెలుసా? దేవుడంటే లెక్కలేనితనం. ఎందుకు జరగదో తెలుసా? భక్తి జీవితంలో ఖచ్చితమైన భక్తి చేయకపోవడం. అందుకని ప్రభువారు ఏమన్నాడు? నిజముగా మొర్ర పెట్టండి. ఎలాగట? నిజముగా మొర్ర పెట్టే వారికి నేను సమీపముగా ఉంటాను. నువ్వు నిజముగా మొర్ర పెడితే దేవుడు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? నీ తట్టు మేము తిరుగుతామయ్యా, మా తట్టు ఒక్కసారి చూడండి. దేవుడు కానీ ఆయన చూపు కానీ నీ తల్లి నలుగురి మీద పడిందా? దేవుడు చూపు కానీ ఒక వ్యక్తి మీద పడిందా? ఆ వ్యక్తి జీవితంను దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. వారికి కావలసింది సమస్తమును నా ప్రభువారు భూమి మీద వారి కోసం సిద్ధము చేసి ఉంచగలుగుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు ఏమనుకుంటున్నారు? మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పూర్వస్థితి మంచిదా చెడ్డదా? వీరు పూర్వస్థితి అడుగుతున్నారంటే మంచిదా చెడ్డదా? అది మంచిది. వారు బ్రతుకును ఆ పూర్వ దినాల్లో ఎంతో సంతోషం, ఇంటిలో సంతోషం, ఒంటికి ఆరోగ్యం, కుటుంబంలో నెమ్మది, ప్రార్థన, భక్తి, యథార్థత అన్నీ ఎంతో సంతోషంగా గడిపేవారు. అవన్నీ కోల్పోవటముతో ఇప్పుడు అర్థమైంది, దేవుడు మా తట్టు చూడకపోతే మేము దేనికి పనికిరాని వారమని అర్థమయ్యి, మా తట్టు చూడండి మేము తిరిగిపోతాం నీ తట్టు, మా తట్టు చూడండి మేము తిరిగిపోతాం నీ తట్టు, పూర్వస్థితి మాకు మరలా ఇవ్వండి అని దేవుడి దగ్గరే పూర్వస్థితి ఉందని వారు గ్రహించారు. అందుకని వారు పూర్వస్థితి అడిగారు. నా ప్రభువారు మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితంలో ఆయన మరలా ప్రారంభించాలంటే మనం ఆయన తట్టు తిరిగిన వారిగా మనం మారాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన తట్టు మనం తిరగాలి. పూర్వస్థితిలో కన్నా ఇంకను రెట్టింపు ఆశీర్వాదమును, నెమ్మదిని, సంతోషమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును పొందుకోవాలి. నేను అడుగుచున్నాను, పూర్వస్థితిలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉందా నీ ఆరోగ్యం? పూర్వస్థితిలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉందా నీ కుటుంబ పరిస్థితి? పూర్వస్థితిలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉందా నీ ఆర్థిక పరిస్థితి? పూర్వస్థితిలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉందా ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన స్థితి? ఒకవేళ లేదా, లేకపోతే ప్రభు తట్టు తిరిగి, ప్రభువా పూర్వస్థితి కన్నా రెట్టింపుగా నీ దగ్గర నుంచి నేను పొందుకోబోతా ఉన్నాను అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే, మునుపటి కంట అధికమైన మేలును నా ప్రభువారు అడిగిన ప్రతి వారికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన తట్టు తిరిగిన వారిని, ఆయన తట్టు తిరిగి వారి దగ్గర, ఆయన దగ్గర నిలిచి ఉండి అడిగిన ప్రతి దానికి నా ప్రభువారి ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కనుక మనం ప్రభువుని అడగవలసింది, ప్రభువా మరలా నీ తట్టు తిరుగుతాము, నీవు నీ ముఖాన్ని మా తట్టు తిప్పండి. నీ తట్టు తిరుగుతాం, నీ తట్టు తిరుగుతామని అక్కడే వదిలేకండి. ఇప్పుడు ఎవరి తట్టు ఎవరు తిరగాలి? ఇప్పుడు దేవుడు మీ తట్టు తిరగాలి. ఇది చెప్పాలి, ప్రభువా మా తట్టు తిరగండి, నీ ముఖాన్ని మా వైపు చూపించండి. మేము నీ తట్టు తిరుగుతామయ్యా, నీ ముఖాన్ని మా వైపు నా వైపు చూపించండి, నా వైపు చూపించమని అని ఎవరికి వారు వ్యక్తిగతంగా
ప్రభు ముఖమును చూపించమని మనం అడగగలిగితే ఆయన కనికర సంపన్నుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, ప్రేమామయుడు, కృపా వాత్సల్యము కలిగిన మహా గొప్ప దయ కలిగిన దేవుడు. ఆయన నీ చెయ్యి విడవడంట. మరలా నీకు సహాయము చేయడానికి బండ మీద నీ జీవితాన్ని కట్టబోతా ఉన్నాడు.